ఈవేళ 100 సంవత్సరాలు ఎందుకు ఉన్నాయంటే ఒక సంస్థకి ఇది ప్రపంచంలో ఒకే ఒక్క సంస్థ, అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది అనుమానం లేదు, గూగుల్లో కొట్టి చూడండి, మీకు 100 సంవత్సరాలు నిండిన సంస్థ మీకు ఎక్కడే కనిపించదు. సో ఏదైనా ఒక సంస్థ ఈవేళ పెట్టారంటే ఎలా ఉంటుంది, తన యొక్క వ్యక్తిగత స్వలాభం కోసమో, తన యొక్క కుటుంబ స్వలాభం కోసమో, లేదు తన యొక్క స్వావలంబం, తన యొక్క ఆర్థిక సంపద కోసం పెట్టుకుంటారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక దేశానికి, దేశం యొక్క ఉన్నటువంటి పౌరులకి దేశభక్తిని నింపడం కోసం. మీరు అనుకోవచ్చు దేశభక్తి ఉంటేనే మనిషి అని. సో ఒక సలీం గారు ఏమొచ్చి సలాం కొట్టుకుంటూ వాడి యొక్క మతాన్ని ప్రేరేపించుకుంటూ వాడి యొక్క మతాన్ని వ్యాప్తి చేసుకుంటాడు. లేదు ఒక సలీం రాజు గారు ఏం చేస్తాడు, చక్కగా బైబిల్ పెట్టుకొని వాడి యొక్క మతాన్ని ప్రార్థన చేసుకొని వాడి యొక్క మతం కోసం ప్రేరేపించుకుంటాడు. ఒక సాధువు, ఒక సన్యాసి, బ్రాహ్మణులు ఏం చేస్తారు, వారి గుళ్ళల్లో చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. మరి దేశాన్ని ఎవరు రక్షిస్తారు? నువ్వా నేనా? ఎవరు రక్షిస్తాడు? ఎవరు రక్షించడు? అలా రక్షించడానికి వచ్చేలా స్వయం సేవక్. ఆ స్వయం సేవక్ తయారైందే RSS లో.